ఈ రోజు తెలంగాణలో చేసినటువంటి కులగణన దేశం మొత్తానికి రోల్ మోడల్ గా మారి తీసుకున్నటువంటి కులగణని కేవలం సర్వే చేసి వదిలిపెట్టలేదు. శాసనసభలో పెట్టాం, ప్రకటించాం. ఆ కులగణన ద్వారా 42% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేశాం. తీర్మానం చేయటమే కాదు, ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పి ఒక తీర్మానం చేశాం. చేసినటువంటి తీర్మానం అమలు చేసే విధంగా పెద్ద ఎత్తున ఢిల్లీ పట్టణంలో ధర్నా చేసి అక్కడ కూడా చేయాలని చెప్పాం. ఇదేదో గాలికి వదిలేసేటువంటి కార్యక్రమం కాదు. పెద్ద ఎత్తున ఒక సామాజిక పరివర్తన కోసం మన రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న జరిగినటువంటి 8-9 తారీఖుల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లీనరీ సమావేశాల్లో ఆయన పెద్ద ఎత్తున ఒక మాట చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం పెద్ద ఎత్తున 90% ప్రజానికం అందుబాటులో లేకపోతే దేశ సంపదంతా కేవలం 10% మంది ప్రజల చేతుల్లోనే బంధించబడింది. ఆ సంపదని బద్దలు కొట్టి ప్రజలందరికీ పంచాలి, సంపద ప్రజలకే ఉండాలని చెప్పి ఆయన ఒక తీర్మానం చేసి పెద్ద ఎత్తున మాట్లాడితే